వీటితో పాటు ఇతర సంఘాలు సొసైటీలు హౌసింగ్ సొసైటీల పోరాటం మూలంగా ప్రభుత్వం ఒక్క తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వికారాబాద్ జిల్లా కమిటీ సమావేశానికి చేసిన జర్నలిస్ట్ మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. ఇవాళ వికారాబాద్ జిల్లా 4వ మహాసభ జరిగింది. దీనికి పెద్ద ఎత్తున జర్నలిస్టులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు సంబంధించిన ఇళ్ల స్థలాలు, అక్రిడిటేషన్, హెల్త్ కార్డులు, మహిళా జర్నలిస్టుల నుంచి అలాగే రిటైర్డ్ జర్నలిస్టులకు సంబంధించి కూడా ప్రత్యేకంగా తీర్మానాలు చేయడం జరిగింది. వెంటనే ప్రభుత్వం ఇళ్ల స్థలాల జారీ ప్రక్రియను వెంటనే వేగం చేయాలి, అక్రిడిటేషన్ల ప్రక్రియను వేగం చేయాలి. ఆ వెంటనే ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే జర్నలిస్టులకు కూడా హెల్త్ కార్డులు ఇవ్వాలి. అయితే మీకు తెలుసు, దేశంలో రాష్ట్రంలో జర్నలిస్టులకు సంబంధించిన పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఇవాళ జర్నలిస్టులు అంటే స్వేచ్ఛ, ప్రజల తరఫున ప్రభుత్వంతో వారధిగా ఉంటూ ప్రజా సమస్యలు వెలుగుతూ ప్రజా సమస్యలు రాయటం జర్నలిస్టుల కర్తవ్యం. ఆ నేపథ్యంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీస వేతనాలు లేవు. ఉన్న చట్టాలని కోళ్లుగా మార్చేసి కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టుల హక్కులను కాలరాసింది. దీని మీద కూడా మనం గతంలో ఆందోళన చేసినాం. ఈ ఆందోళన కొనసాగిస్తాం. ఏదున్నా జర్నలిస్టుల అభివృద్ధి సంక్షేమం కోసం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ, వికారాబాద్ జిల్లా కమిటీ ఐక్యంగా ఉమ్మడిగా పోరాటం చేస్తామని చెప్పి ఈడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభ విజయవంతం చేసినటువంటి జిల్లా జర్నలిస్టులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నూతనంగా జిల్లా అధ్యక్షుడిని నన్ను ఎన్నుకున్నందుకు, అట్లాగే జిల్లా కమిటీ ఎన్నుకున్నందుకు ప్రత్యేక తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు జిల్లాలో జర్నలిస్టుల సమస్యల గురించి యూనియన్ తరఫున కృషి చేస్తాం. జర్నలిస్టులందరూ మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు నీతిగా నిజాయితీగా పోరాడే సంఘం ఈడబ్ల్యూజేఎఫ్ యూనియన్గా ఉంది. కాబట్టి ఎలాంటి సమస్యలు ఉన్నా మన యూనియన్ తరఫున జర్నలిస్టుల సంక్షేమం గురించి పాటుపడతాం. కాబట్టి ఈ యూనియన్లందరి వ్యక్తిగతంగా పక్కకు పెట్టేసేసి ఈ యూనియన్లో అందరూ ప్రతి ఒక్కరు చేరాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏ సమస్యలు ఉన్నా, ఇళ్ల స్థలాల సమస్య ఉన్నా, అడ్మిషన్ సమస్యలు ఉన్నా, ఇతర సమస్యలు ఏ సమస్యలు ఉన్నా కానీ యూనియన్ తరఫున అందరం కలిసి ఐకమత్యంగా పనిచేస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా.